ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్పై మరోసారి దాడులకు దిగిన అమెరికా. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్లను అమర్చే పడవలపై విరుచుకుపడిన యుఎస్ కమాండ్. దేశంలో అక్రమ వలసలు, చొరబాట్లపై దృష్టి పెట్టిన కేంద్రం. జనాభా అసాధారణ పెరుగుదలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ. వ్యవసాయ అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష. ఎల్నినో ప్రభావంపై చర్చ. సాగునీరు, విత్తన పంపిణీపై అధికారులకు సూచనలు. 100 కోట్లతో గోదావరిలో కాలుష్య నివారణ చర్యలు. పుష్కరాల నాటికి పూర్తి చేయాలని పవన్ ఆదేశం. కంపెనీల తీరుపై ఆగ్రహం. ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలుకు తెలంగాణ సర్కారు చర్యలు. సమగ్ర డేటా సేకరించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలు. శంషాబాద్ భూములపై విచారణ జరపాలన్న బీఆర్ఎస్. 180 ఎకరాల్ని ప్రైవేటుకు కట్టబెట్టారన్న హరీష్. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయంపై అనుమానాలు. రేపటి నుంచి తెలుగుదేశం మహానాడు. హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. స్త్రీ శక్తి, కార్యకర్త అధినేత నినాదాలు ప్రతిబింబించేలా ఏర్పాట్లు. కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి తెర. ఊహాగానాలేనన్న కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్య నేతలతో రాజ్యసభ సీట్లపైనే చర్చించినట్లు వెల్లడి. ఇరాన్పై అమెరికా సైన్యం మళ్లీ దాడులు చేసింది. దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సీమైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది. ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు. ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు. అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది. హార్మోజ్ జలసంధిపై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం, దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు. బందర్ అబ్బాస్లో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రభుత్వ మీడియా సహా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. మరోవైపు అమెరికా తాజా దాడులపై ఇరాన్ సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా తీవ్రమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి. అటు అమెరికాతో ఇరాన్ పరోక్ష శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ రాజధాని దోహాలో సంప్రదింపులు జరుపుతోంది. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి క్వాడ్ నిర్ణయించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతోన్న వేళ తీర ప్రాంత నిఘా, ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలని క్వాడ్ దేశాలు నిశ్చయించాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటించాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60% ఇండో పసిఫిక్ నుంచే సాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ ప్రాంత భద్రత క్వాడ్ దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో కీలకమని అన్నారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఫిజీలో పోర్టు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు రూబియో ప్రకటించారు. హార్ముజ్ జలసంధిలో టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ యోచనను క్వాడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం ఉండాలని తెలిపారు. హిందూ మహాసముద్రంలో నిఘా కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటామని ఆమె వివరించారు. సరఫరా గొలుసుల స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాల్లో లోపాల పరిష్కారానికి కృషి చేయాలని క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పిలుపునిచ్చారు. Our 4 nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chains should be strengthened, trusted and secure technologies diffused,
and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. As democratic nations, we also devoted attention to countering the common threat of terrorism. There must be zero tolerance for terrorism, and nations subject to terrorist attacks have the right to defend themselves. కీలక ఖనిజాలు, అరుదైన భూమూలకాల మైనింగ్, శుద్ధికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై భారత్, అమెరికా సంతకం చేశాయి. ఢిల్లీలో క్వాడ్ సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక భేటీలో భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, మార్కో రూబియో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. కీలక ఖనిజాలు, అరుదైన మృత్తికల మైనింగ్, ప్రాసెసింగ్, పెట్టుబడులు సహా పూర్తి సరఫరా గొలుసులకు సంబంధించి ఒప్పందం కుదిరినట్లు జైశంకర్ తెలిపారు. ఈ ఒప్పందం స్థిరమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవకాశాలున్న ఈ ప్రపంచంలో ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య సహకారానికి నిదర్శనమని అభివర్ణించారు. ఈ పరిశ్రమల ముడి పదార్థాలను గుత్తాధిపత్యానికి వదిలేయబోమంటూ పరోక్షంగా చైనాను ఉద్దేశించి మార్కో వ్యాఖ్యానించారు. ప్రపంచంలో రేర్ ఎర్త్ మైనింగ్లో 70% వాటా చైనాకే ఉంది. ప్రపంచ అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్లోనూ 90% చైనానే నిర్వహిస్తోంది. దేశంలో అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల జనాభా పెరుగుదలను అంచనా వేయడానికి కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. చొరబాట్లు, ఇతర కారణాల వల్ల దేశంలో జనాభా అసాధారణంగా పెరుగుతోందని, ఇది ఏ దేశానికైనా సవాళ్లు విసురుతోందన్నారు. జనాభా మార్పులు సామాజిక మార్పులు మాత్రమే కాదని, దేశ సార్వభౌమాధికారం, జాతీయ భద్రత, శాంతి భద్రతలు, గిరిజన సమాజాల మనుగడతో ముడిపడి ఉన్న తీవ్రమైన అంశమని అమిత్ షా స్పష్టం చేశారు. కమిటీ దేశవ్యాప్తంగా వివిధ మత, సామాజిక వర్గాల్లో జరుగుతున్న అసాధారణ జనాభా మార్పుల సరళిని సమగ్రంగా విశ్లేషించి నిర్దిష్ట కాల పరిమితిలో ప్రణాళికాబద్ధమైన పరిష్కారాలను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దేశ సరిహద్దు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 6 నెలల్లో యాంటీ డ్రోన్ ఆపరేషన్ను కేంద్రం చేపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సమగ్ర సరిహద్దు భద్రత కోసం బీఎస్ఎఫ్ సహా సాయుధ దళాలు, స్థానిక యంత్రాంగం, పౌరులతో కూడిన 4 అంచెల భద్రత అవసరమని స్పష్టం చేశారు. రాజస్థాన్ బికనీర్ జిల్లాలో సంచు సరిహద్దు అవుట్ పోస్టును సందర్శించిన ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సిబ్బందికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంచు అవుట్ పోస్టులో మహిళల బ్యారెక్లను ప్రారంభించారు. డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాను అడ్డుకోవడం అందరి బాధ్యత అని అమిత్ షా గుర్తు చేశారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సరిహద్దు అవుట్ పోస్టుల్లో మహిళలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అమిత్ షా వివరించారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్షించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. గోదావరి నదిలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో 2వ రోజు పర్యటనలో భాగంగా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. వెంకటనగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ వరకు బోటులో వెళ్లి తనిఖీ చేశారు. పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచిపెడుతోన్న తీరును పరిశీలించారు. ఏ మేరకు శుద్ధి చేసి అక్కడ విడిచిపెడతారు, ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అనే విషయాలని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలు జరిపించారు. కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించి నిబంధనలను పాటించనందున వెంటనే పరిశ్రమకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల కాలుష్యం విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్గానో వాట్ ఎవర్ ద ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు మనం?
గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి గలగలలు బిలబిలలు ఎందుకు ఇవన్నీ? మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని బిలబిల అని మాట్లాడాలి మనం. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్టెడ్. ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. వేధించమని నేను చెప్పట్లా, విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. They have to make themselves accountable. Any issue I'll speak to CM, no? If too big an issue, కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం సమగ్ర గృహస్థాయి డేటా సేకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో సమగ్ర డేటా సేకరించాలని అధికారుల్ని ఆదేశించింది. ఇంట్లో అందుబాటులో లేని వారి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రులు చెప్పారు. పథకానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని చెప్పిన మంత్రులు సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం అన్ని శాఖలు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను వెంటనే సమర్పించాలని సిఎస్ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. జూన్ 2 నుంచి 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ రెజెనిరాన్ ముందుకొచ్చింది. న్యూయార్క్లోని ట్యారీ టౌన్ కేంద్రంగా ఉన్న రెజెనిరాన్ అమెరికా బయట మొదటి జీసీసీని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో రెజెనిరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ కోవల్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేసింగ్ ఎంఓయూపై సంతకాలు చేశారు. బయోటెక్ దిగ్గజం రెజెనిరాన్కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న జీసీసీ ప్రత్యేకమైన గ్లోబల్ హబ్గా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్, కమర్షియల్ ఎనలిటిక్స్ వంటి డిజిటల్ సేవలను అందిస్తుందని చెప్పారు. రెజెనిరాన్ జీసీసీ ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో సుమారు 450 జీసీసీలు పనిచేస్తుండగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ శివారు శంషాబాద్లో 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. పెద్దషాపూర్లోని 180 ఎకరాల భూములపై విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జనవరి 30న హైకోర్టు ఆదేశించిందని హరీష్ రావు తెలిపారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని ఫిబ్రవరి 24న ఆర్డీఓ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. అయితే ఆ భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినదని ఫిబ్రవరి 28న తహసీల్దార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని తెలిపారు. ఆర్డీఓ ఆర్డర్ను ధిక్కరించి తహసీల్దార్ ఏ విధంగా భూములు అప్పగించారని ప్రశ్నించారు. ఈ అవినీతితో ప్రభుత్వానికి సంబంధం లేకుంటే తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయాలని, తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఆయన్ను డిస్మిస్ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసింది. వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే. దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి, తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వల మాయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన 40 లక్షల టన్నుల బొగ్గుకు డివిడెండ్, సెస్ చెల్లించారని, సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. అయితే ఆ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదన్న ఆయన అది ఏమైందో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు తీసినాము, బాయిల మీద ఉన్నది. ఈ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇచ్చిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, అదే విధంగా డిఎంఎఫ్టీ కూడా ఇచ్చిండ్రు. మరి బొగ్గు ఉన్నదా లేదా, ఎక్కడుంది, బొగ్గు ఏమైంది, ఎవడమ్ముకున్నాడు, మరి దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టిరి, అసలు తీసిండ్రా తీయలేదా, తీసుకొని ఏమైనా ప్రైవేట్లు అమ్ముకున్నారా, మరి ఎవరికి అమ్ముకున్నారు, సీక్రెట్గా అమ్ముకున్నారా, సాట్కి అమ్ముకున్నారా, ఈ 1600 కోట్ల బొగ్గు ఎక్కడున్నది అనేది ఎలబెత్తి తీయాల్సిన అవసరం ఉంది.
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పడమేంటని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ నేతలు పనికిమాలిన యాత్రలతో టూరిస్టుల్లా వచ్చి డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. బీజేపీ నాయకులు కళ్యాల్లోకి వెళ్లి ఈ పాపమంతా ప్రధాని మోదీదేనని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చేస్తున్న పనులను కూడా విమర్శించడం దారుణమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుస్తోందనే సంకేతాన్ని మహానాడు ద్వారా ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో రేపు ఎల్లుండి జరిగే మహానాడు ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, అనగాని, సవిత ఇతరులు పరిశీలించారు. 2 ఏళ్ల పాలనా విజయాలతో పాటు వచ్చే 3 ఏళ్లలో ఏం చేస్తామో మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాటి చెబుతారని మంత్రులు తెలిపారు. స్త్రీ శక్తి థీమ్తో పాటు కార్యకర్తే అధినేత అనే నినాదం ఈసారి హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడులో ప్రతిబింబిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి, దళితులు, వెనుకబడిన కులాల గురించి, అన్నింటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని జన్ ఆల్ఫా అవసరాల మేరకు ప్రభుత్వాన్ని ఏ రకంగా మార్పులు చేయాలి, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి అవకాశాలు వాళ్ళకు కల్పించేలా ప్రభుత్వంలో మార్పులు చేపట్టాలి అన్న దాని మీద కూడా మహానాడులో చర్చ జరిగే రకంగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. మహానాడు అంటే తెలుగుదేశం శ్రేణులందరికీ ఓ ఎమోషన్ అని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ విధానంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు గుర్తు చేశారు. 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహించుకుంటున్నట్లు వెల్లడించారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం పనికొస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులు బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండాలన్న చంద్రబాబు అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని తేల్చి చెప్పారు. కార్యకర్తలు అన్ని విధాలా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. దేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసిన చరిత్ర జగన్ పూర్వీకులదని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి బ్రిటిష్ వారి మెప్పు కోసం అనేక దేశ వ్యతిరేక పనులు చేశారని రామ్గోపాల్ రెడ్డి వివరించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు రాజారెడ్డి కూడా బ్రిటిష్ వారి పంచనే చేరారని తెలిపారు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ బాంబుల దాడికి భయపడి సొంత ఊరికి కూడా రాకుండా పారిపోయిన వ్యక్తి రాజారెడ్డి అని భూమిరెడ్డి అన్నారు. తమ కుటుంబమంతా దేశభక్తులమంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వారి పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని రామ్గోపాల్ రెడ్డి హితవు పలికారు. జగన్ కుటుంబ రాజకీయాలని రక్తమాంసాలతో నిండినవేనని ధ్వజమెత్తారు. మంగపేట ముగ్గురాయి కోసం వెంకట నరసయ్యను జగన్ కుటుంబం హత్య చేసిందని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. 1939-45 మధ్య జరిగిన 2వ ప్రపంచ యుద్ధంలో మీ తాత, నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన విషయాలు బయటపెట్టారు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తామని వైసీపీ హయాంలో ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. వివేకానంద రెడ్డి ఇష్యూ మీద ఫస్ట్ సిబిఐకి పోయిన విషయం నేనే అని మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆదన్న, సునీతమ్మ వచ్చారు. కేసు అడ్మిట్ అయిన తర్వాత నా దగ్గరికి ఆదినారాయణ రెడ్డి దగ్గరికి వచ్చి, అంటే మీ వాళ్ళు మీకు బ్లాంక్ చెక్ ఇస్తాం, మీరు ఎంతనా రాసుకోండి, 20 కోట్ల 30 కోట్ల ఇద్దరికి ఇండివిజువల్ గా రాసుకోండి, మీరు విత్డ్రా కాండి, సిబిఐ దాంట్లోంచి మీరు విత్డ్రా అయితేనే సిట్టు మీ జోలికి రాకుండా మేము పూచి దానికి
అధినాయకత్వంతోనే మీకు చెప్పిస్తాం అని మీరు వచ్చి మాకు ఆఫర్ పెడితే దాన్ని మేము తిరస్కరించి మేము ఫైట్ చేసి కోర్టులో అదే సిబిఐ చేత ఈరోజు మీరు ముద్దాయిలైనారు. అది మా క్యారెక్టర్. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దూకుడు పెంచింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఈడీ విచారణకు పిలవగా బషీర్బాగ్లోని కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. చెవిరెడ్డి భార్య కుమారుడి పేరిట జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. హవాలా, మనీ లాండరింగ్లో చెవిరెడ్డి భార్య కుమారుడి పాత్ర వెలుగులోకి రావడం వల్ల ఈడీ విచారణ జరుపుతోంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. భార్య దానమ్మతో కలిసి పసునూరి నరహరి లొంగిపోయారని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. నరహరి హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందినవారని చెప్పారు. డిగ్రీ చదువుతోన్న సమయంలో ఉద్యమంలోకి వెళ్లి గోపన్న దళం, రామన్న స్క్వాడ్ దండకారుణ్యంలో పనిచేశారని వివరించారు. 1986లో నరహరి కమాండర్గా పదోన్నతి పొందగా 2017 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారని చెప్పారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో నరహరి నిపుణుడని డీజీపీ తెలిపారు. 2004లో నరహరి భార్య దానమ్మను అరెస్టు చేశారు. 7 ఏళ్ల పాటు నరహరి భార్య దానమ్మ జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలై మళ్లీ ఆమె మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. భర్తతో కలిసి తాజాగా పోలీసులు ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయం అందిస్తోందన్న డీజీపీ అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. సిఎన్జి కిలోకు ₹2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 15 నుంచి సిఎన్జి ధరలు పెరగడం ఇది 4వసారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹83.09 పెరిగింది. మే 15న కిలోకు ₹2, 18న ₹23 చొప్పున సిఎన్జి ధర పెరిగింది. మొత్తంగా గత 11 రోజుల్లో సిఎన్జి ధర కేజీకి ₹6 పెరిగింది. ముడి చమురు, గ్యాస్ సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో అంతరాయాలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. సిఎన్జి ధరల పెరుగుదల కారణంగా క్యాబ్ ఆపరేటర్లు, ఆటోల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. తద్వారా నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలపైన ప్రభావం పడుతుంది. కర్ణాటకలో సీఎం మార్పు లేదని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. మార్పుపై ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించింది. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన ఇందిరాభవన్లో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు తెలిసింది. తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదని వెల్లడించారు. కర్ణాటక నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్ గాంధీ పాల్గొన్నారని వెల్లడించారు. ఇందులో కర్ణాటక కేబినెట్ మంత్రులు కూడా పాల్గొన్నారని వివరించారు. తమిళనాడు సీఎం విజయ్ రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. తన అధికారులతో కలిసి విజయ్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తమిళనాడు ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించాయి. ఈ భేటీలో తమిళనాడుకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని ప్రధానిని విజయ్ కోరనున్నట్లు పేర్కొన్నాయి. తమిళనాడుకు భారీ ప్రాజెక్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వివరించాయి. అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా అంబసముద్రం ఎమ్మెల్యే సుబ్బయ్య తన పదవికి రాజీనామా చేశారు. చెన్నైలో స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. వెంటనే స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సుబ్బయ్య రాజీనామాను ఆమోదించారు. నిన్న అన్నాడీఎంకేకు చెందిన 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలు.